నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ రాష్ట్ర విభజన కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ముఖ్యమంత్రిగా స్పీకర్ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించి రాజకీయాల్లోనే చెరగని ముద్ర చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన మీద ఇప్పుడు కొంత విస్తృత చర్చ, మరి ఆయన రాజకీయ భవిష్యత్తు పైన ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. అంటే ఆయన ఇప్పుడు పొలిటికల్గా ఉన్నటువంటి సినారియో బేస్గా ఆయన కూటమి ప్రభుత్వంలో భాగస్వామి, ఎందుకంటే ఆయన బీజేపీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు, బీజేపీ నాయకులు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు కొంత సైలెంట్గా ఉన్నారు, గడిచిన కొద్ది కాలంగా సైలెంట్గా ఉన్నారు. అంటే ఆయన ఎప్పుడైతే రాజంపేటలో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారో అప్పటి నుంచి కొంత సైలెంట్ అయ్యారు. సో ఈ క్రమంలో ఆయన మళ్ళీ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా తెర మీదకి వచ్చింది. కానీ అటువంటి వ్యవహారం అయితే ఇప్పటిదాకా ఎక్కడ కూడా మళ్ళీ మనకు కనపడలే. కానీ మనం పార్టీ మారే ఆలోచనలోనే కాంగ్రెస్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ కూడా జోరుగా సాగింది. అంటే దానికి కూడా కొంత క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యాక్యూమ్, ఇదంతా కూడా డిస్కషన్కి వచ్చింది ఆనాడు. కానీ ఇప్పుడు తాజాగా ఏం చర్చ జరుగుతుందంటే 2014లో అంటే ఇప్పుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల పట్ల ఆసక్తి కోల్పోయారు కిరణ్ కుమార్ రెడ్డి అనే చర్చ కూడా లేదు జరుగుతోంది. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన కంటే ముందు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర విభజనకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు ఆ రోజు. అయితే పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ కూడా పెట్టుకున్నారు. కానీ ఆ పార్టీ పెద్ద సక్సెస్ కాల. మరి 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ సక్సెస్ కాకపోవడంతో దాదాపుగా 5 ఏళ్ల పాటు రాజకీయ విరామం ఆ రోజు తీసుకున్నారు. తర్వాత యాదృచ్ఛికంగా 2018 చివరిలో కాంగ్రెస్లో చేరి ఆయన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ రీస్టార్ట్ చేశాడు. సో ఆ సెకండ్ ఇన్నింగ్స్ కూడా పెద్దగా ఆశాజనకంగా లేకపోవడంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు బీజేపీలో జాయిన్ అయిపోయారు. అయితే గత ఎన్నికలకు ముందు కమలం కండువా కప్పుకున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే అక్కడ కూడా ఆయన చేదు అనుభవం మిగిల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జగన్ మీద వ్యతిరేకత ఉన్న కూటమి హవా కొనసాగిన రాజంపేటలో మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి గెలవలేకపోయారు, గట్టెక్కలేకపోయారు. సో ఇప్పుడు తన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పైన 77,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయన. మరి ఇప్పుడు రాజంపేట వాస్తవానికి తన సొంత ప్రాంతం, సొంత నియోజకవర్గం అయినప్పటికీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అటు దిక్కు కూడా తిరిగి చూడాల. అంటే ఆయన దాదాపుగా సైలెంట్గా ఉన్నారు. అంటే 14 నెలలుగా ఆయన రాజంపేట నియోజకవర్గంలో తన సొంత గ్రామానికి సైతం రాలేదని స్థానికులు చెప్తూ ఉన్నారు. ఎక్కువ శాతమైన బెంగళూరు, మరోవైపు హైదరాబాద్, ఈ 2 నగరాలకే పరిమితమైనట్లుగా కొంత ఇక్కడే గడుపుతున్నట్లుగా సమాచారం. మరి దాదాపు 10 ఏళ్ల విశ్రాంతి రావడంతో ఇక రాజకీయాలు చేయడం కన్నా విరామం తీసుకోవడమే బెటర్ అన్న ఆలోచనలు కూడా వచ్చారని ఆయన సన్నిహితులతో ఈ విధంగా మాట్లాడుతున్నారనేది మనకు కొంత సమాచారం వస్తుంది. ఆ దిశగా ప్రచారం కూడా జరుగుతుంది. అంటే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత బీజేపీ ద్వారా కొంత రాజ్యసభకు వెళ్లాలనే ప్రయత్నాలు కూడా చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటంతో బీజేపీ పెద్దలు తనను రాజ్యసభకు ప్రమోట్ చేస్తారని కొద్ది కాలమైన తీవ్ర ప్రయత్నాలు చేశారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఏపీ నుంచి కాకపోయినా కనీసం పక్క రాష్ట్రం నుంచి అయినా కూడా బీజేపీ సారథ్యంలో ఆయన్ని కొంత అవకాశం వరిస్తుందేమో అనే ఆలోచనతో కూడా కొంత ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ అది కూడా సఫలీకృతం అవల. అంటే రాష్ట్రంలో బీజేపీ ఎదగాలంటే తనలాంటి సీనియర్ నాయకులు సేవలు అవసరమని భావించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి పదవి ఉంటే ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళటానికి కూడా బాగుంటుంది అనేది కూడా పార్టీలో ప్రతిపాదించినప్పటికీ కూడా ఆ దిశగా బీజేపీ అయితే అడుగులు వేయల. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ సభ్యుల్ని పార్టీలో చేర్చుకొని తిరిగి వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇచ్చింది బీజేపీ. సో ఆ విషయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మరి అక్కడ కూడా అవకాశం దక్కల. సో ఇప్పుడు ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి, దీంతో నిరాశ చెందినటువంటి ఆయన రాష్ట్రానికి కూడా రావడం మానేశారనేది ప్రచారం జరుగుతోంది. సో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీనియారిటీ విషయం తీసుకున్నా, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం తీసుకున్నా, ఈ రెండింటి వల్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడతారని కూడా గత కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగింది. అంటే పురంధేశ్వరి తర్వాత నెక్స్ట్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారని అనుకున్నారు. కానీ పురంధేశ్వరి స్థానంలో కిరణ్కి అవకాశం దక్కలేదు. ఇస్తారని అనుకున్న సామాజిక వర్గాన్ని ఆకర్షించడంతో పాటుగా రాష్ట్రంలో బలం పడేందుకు కూడా, అంటే బీజేపీ బలపడేందుకు కూడా ఉపయోగపడుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వం పైన కమలం పార్టీ కొంత ఆసక్తిగా ఉందనే ప్రచారం జరిగినా ఆ దిశగా బీజేపీ అడుగులు వేయాలి. అయితే బీజేపీ పెద్దలు కానీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ అవకాశాలు బీజేపీలో లభిస్తూ ఉన్నాయి. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి పేరు కొంత బ్యాక్ వెళ్ళిపోయింది. అంటే కొంత ఫ్రంట్ రన్నర్లో నిలవల. ఇలా బీజేపీలో ఆయనకి తన ప్రయాణం పూర్తిగా సాఫీగా సాగలేకపోవడంతో క్షేత్రస్థాయిలో రాజకీయాలకు కొంత గ్యాప్ రావడంతో రాజకీయాల నుంచి విరమించుకోవడం బెటర్ అనే నిర్ణయానికి తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినట్టుగా స్పష్టంగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.
అయితే ఆయన రాజకీయాల నుంచి విరమించాలన్న ఆలోచనతో ఉన్నారన్న ప్రచారం పైన స్నేహితులు, అనుచరులు కొంతమంది అయితే మాత్రం విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నటువంటి నేతలు 75-80 ఏళ్ల వయసులో కూడా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే 64 ఏళ్ల వయసు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకోవడం పైనే కొంత అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఆయన ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారా లేదంటే ప్రచారం జరుగుతుంది? ఎందుకంటే ఆయన స్వయంగా రాజకీయాల నుంచి విరమించుకున్నట్టుగా ప్రకటన చేయాల. ఆయన చాలా ఆచితూచి రాజకీయంగా అడుగులు వేసే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన రాజకీయాల్లో చాలా పరిపక్వతగా మాట్లాడుతూ ఉంటారు, పరిపక్వతగా అడుగులు వేస్తూ ఉంటారు. చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళే మనిషి, అంటే హడావిడిగా ఏదో చేసేద్దామని లేదంటే కనుక దూకుడు మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ ప్రతి విషయంలో ఆలోచించేసి నిర్ణయం తీసుకునే వ్యక్తిగా కిరణ్ కుమార్ రెడ్డికి ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 294 ఉమ్మడి అప్పటి ఆంధ్రప్రదేశ్ జిల్లాలోనే సజావుగా నడిపినటువంటి కీర్తి ఘన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. అటువంటి రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి ఇవాళ ఎందుకు సైడ్ లైన్లో ఉండిపోతున్నారు, లూప్ లైన్లో ఎందుకు ఉంటున్నారు? అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అవకాశాలు ఎందుకు రావట్లేదు? అందుకని ఆయన కొంత అసంతృప్తి, నిరాశలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ అసంతృప్తి, నిరాశే కొంత ఆయనకి ఆ రాజకీయాల నుంచి గుడ్ బై చెప్పేందుకు ఏమైనా కారణాలుగా మనం గ్రహించాలా? లేదు అంటే కొంత ప్రచారం ఆ దిశగా జరుగుతోందా? మరి నిప్పులేందే పొగరాదు అంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఏమన్నా ఆయన ఒకరిద్దరు సన్నిహితులతో ఏమన్నా అటువంటి మాటలు ఏమన్నా మాట్లాడితే అది కాస్త బయటికి పొక్కిందా? లేదు అంటే ఆయన కొంత క్యాడర్తో ఆయన పదవి ముగిసిన తర్వాత పార్టీ పెట్టి కొంత రాజకీయాలకు కొంత గ్యాప్ తీసుకున్న అటువంటి సందర్భాల్లో ఆయనకి కొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్కి కిరణ్ కుమార్ రెడ్డికి ఏమైనా గ్యాప్ పెరిగిందా? అంటే కేవలం కొంతమంది కోట్రేని మాత్రమే ఆయన దగ్గర పెట్టుకుని ఆ నియోజకవర్గ ప్రజలను ఏమన్నా ఆయన కొంత కనెక్టివిటీ కట్ అయిందా? అందుకోసమే ఆయన వరుసగా రాజకీయాలు రాణించలేకపోతున్నారు. ఏ కారణం చేత అయినా కానీ ఏ కారణాలైనా కానీ కొంత ఆయనైతే ప్రస్తుతానికి తాత్కాలికంగా విరామం తీసుకుంటే రాజకీయాల నుంచి మంచిదే అనే ఒక ఒపీనియన్తో ఆయన ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇంత అనుభవం ఉన్నా కూడా బీజేపీ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డిని వాడుకోలేకపోవడంలో ఏమన్నా బీజేపీ పార్టీని వైఫల్యంగా చూడాలి. ఎందుకంటే ఆయనకి ఏ పదవిలు ఇవ్వకుండా, ఎక్కడ అకామిడేట్ చేయకుండా బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయంలో ఏమన్నా కొంత చేతులు హ్యాండ్సప్ చెప్పేసినట్టు, అంటే చేతులు లేపెట్టేసినట్టుగా ఏమన్నా అనిపిస్తోందా? అంటే పూర్తిగా బీజేపీ చేతులు లేపేయటం, ఆయన్ని వదిలేయటం, ఇటువంటి సిచ్యువేషన్స్లోనే ఆయన ఏమన్నా ఇటువంటి నిర్ణయానికి వచ్చారన్నది కూడా తెలియాలి. ఇందులో వాస్తవం ఎంత అనేది కూడా స్పష్టంగా భవిష్యత్ రాజకీయాలు నిర్ణయించే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ అన్ని కారణాలు మీరు విన్న తర్వాత నిజంగానే ఆయన రాజకీయాలు గుడ్ బై చెప్పే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.